విశ్వాస యాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వాస యాత్ర సుమధుర సువార్త, విశ్వాస యాత్ర విజయపు యాత్ర. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయగా సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలట? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట అనే అంశంలో జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ చెబుతూ ఉంది. సమయం ఎంత విలువైనది, ఈ జీవిత కాలం ఎంత విలువైనది గుర్తించగలుగుతున్నామా అని భక్తుడైన దావీదు అంటాడు, దేవా మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. నీకు ఎన్ని సంవత్సరాలు? ఒక ఆన్సర్ మన దగ్గర ఉంటుంది. నీ దినములన్నీ ఒకసారి ఈ సంవత్సరాలు ఎన్నో అంటే మనకు బాగానే ధీమాగా ఉంటుంది, కానీ ఒకసారి డేస్ లో దాన్ని మార్చి చెప్పుకున్నాం అనుకో, ఒకసారి డేస్ లో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఓ వ్యక్తి పరిపూర్ణంగా మహా బ్రతికితే 70 ఏళ్ళు బ్రతుకుతున్నాడు అనుకో, 70 into 365 చేస్తే ఎన్ని వేలు అవుతున్నాయి? చేయండి, క్యాలిక్యులేట్ చేయండి. 70 into 365 అప్పుడు వచ్చే రోజులు అంటే యావరేజ్ గా మన జీవిత కాలము రోజుల్లో ఎన్ని రోజులు వచ్చింది? 25,000 25,550 25,000. ఇప్పుడు మనకి ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, యావరేజ్ గా సగం జీవితం పోయింది అనుకోవాలనుకో. 25,000లో సగం 35 ఏళ్ళు అనుకోండి. 35 ఏళ్ళు వచ్చినాయా? వాళ్ళందరి జీవితం ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంది? ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి? 12,200 యావరేజ్ గా 25 రోజులు అటు ఇటు. ఎన్ని రోజులు ఉన్నాయి నీకు? 12,000 రోజులే, అంతే కదా. అదే 40కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ 10,000 ఉంటాయి. మన రోజులు ఎన్ని తక్కువగా ఉన్నాయి. రోజులు మనవి కాదు, రోజులు అయిపోతున్నాయి. ఆ రోజులు దగ్గర పడుతున్నాయి. ఏ రోజులు? కూర్చోవరకు వెళ్ళే రోజులు దగ్గర పడతా ఉంది. సమయము సద్వినియోగం చేసుకోవాలి. సమయం సద్వినియోగం చేసుకోవాలి. భక్తుడైన దావీదు అదే చెప్తున్నాడు, నా దినములు లెక్కించుట నాకు నేర్పించు. ఎప్పుడు లెక్కేసుకుంటాం? ఎప్పుడంటే లెక్కేసుకునేది ఎప్పుడు? తక్కువే ఉంటే అప్పుడు లెక్కేసుకుంటాం. ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ జీవితాన్ని లెక్కించుకోగలుగుతున్నావా? ఎంత తక్కువ కాలం ఇక నేను భూమి మీద ఉండబోతా ఉన్నాను. దావీదు లెక్కించుకున్నాడు. అందుకే తన జీవితాన్ని ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభుని స్తుతించడానికి, తన జీవితంలో వ్యర్థమైన వాటన్నిటిని కట్ చేసుకుని ప్రభుతో గడపడానికి ఆయన కుదిరింది. నువ్వేమనుకుంటున్నావు? చాలా టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడు ఎంత? 30 ఏగా 40 ఏగా ఇంకెంత ఉంది టైము? ఇంకా చాలా ఉంది. కాబట్టి చాలా సమయం ఉంది. కాబట్టి అప్పుడు మారవచ్చులే, అప్పుడు రక్షణ జీవితాన్ని ప్రారంభించవచ్చులే, ఇంకా చాలా సమయం ఉందిలే. రోజు మనుషుని మరణాలు, లెక్కలేని మరణాలు. బైబిల్ అదే చెప్తుంది, దినములు చెడ్డవి, మంచివి కాదు. ఎలాంటి రోజులు వస్తా ఉన్నాయి చూసాం. ఎలాంటి రోజుల్లో నుండి బయటకు వచ్చామండి. ఎప్పుడో ప్లేగ్ వచ్చిందట, ఎప్పుడో కరువు వచ్చిందట, ఎప్పుడో ప్రజలు ఇలా కుప్పలుగా పడి చనిపోయారట. అదంతా చరిత్ర. కనీసం వెతికినా, గూగుల్లో వెతికినా కనపడనటువంటి రోజులు అవి. ఇప్పుడు గూగుల్తో పనేం లేదు. అందరి జీవితాల్లో దేవుడు ఒక అనుభవాన్ని కలుగు చేసి ఉన్నాడు. ఎలాంటి భయంకరమైన దినాలు దాటి వచ్చాం. చాలా మంది దాటలేకపోయారు. ఈ భయంకరమైన దినాల్లో, ఈ చెడు దినాల్లో మహామహులు, కోటీశ్వరులు, గొప్పవారు అనబడినటువంటి వారు
వాళ్ళందరూ వారు తమ యొక్క దినములను ముగించేసుకున్నారు. వాళ్ళకి ఇన్ని వేల రోజులు లేవు. వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు, మనకు కూడా 10,000 25,000 ఉన్నాయిలే అని. 25,000 దాకా రాలా. 10,000కి 12,000కి పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మన దినములను మనం లెక్కించడం నేర్చుకోవాలి. ఎంత అల్పమైనది, ఎందుకంటే లైఫ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తాను, చాలా స్పీడ్గా. ఇలాంటి సమయంలో మనం ఈ సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నామా? ఈ సమయాన్ని దేవుని కొరకు వాడుతున్నామా? చాలాసార్లు చెప్పాను మీకు, సగం సమయం నిద్రకే సరిపోతుంది. జీవితంలో సగం సమయం నిద్రకే సరిపోతా ఉంది. ఇంకా సమయం ఉంది పని చేసుకోవడానికి సరిపోతా ఉంది, ఇంకా సమయం ఉంది అటు ఇటు తిరగడానికి సరిపోతా ఉంది. మరి దేవుని సన్నిధికి వచ్చే సమయం ఎప్పుడు? ఇంకా ఉందిలే. సమయం మంది కాదు, వాచ్ మాత్రమే మంది, గడియారం మాత్రమే మంది, సమయం మాత్రం మంది కాదు. మనం ఆపితే ఆగదది. బ్యాటరీ తీసేసినంత మాత్రాన ఆగిపోద్దా? ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకోవాలి. చాలా మంది ఈ రోజు నేను ఒక 2-3 జీవితాల్లో సమయాలను జ్ఞాపకం చేసుకుంటాను. వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయింది? ప్రియమైన వారా, బైబిల్ గ్రంథంలో చూస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకునే అంశం మీదుగా 1, 2 లేదా 3 వారి జీవితాల్లో సమయం ఎలా అయిపోయింది, వాళ్ళు తమ జీవిత సమయం పట్ల ఎలా సంతృప్తి పొందారా అనేటువంటి విషయాల్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి. మొట్టమొదటిగా యాకోబు అనేటువంటి వ్యక్తిని చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 31వ అధ్యాయంలో 40వ వచనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఆదికాండం 47వ అధ్యాయము 28 చూద్దాం. మొదటిగా ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. చాలు. ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే యాకోబు జీవితం, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఈ యాకోబు ఎన్నేళ్ళు బ్రతికాడట? యాకోబు జీవితకాలం నా వైపు చూడండి. యాకోబు జీవితకాలం ఎంత? 147. నెత్తలు అడిగినా చెప్పాలి. యాకోబు ఎంతకాలం బ్రతికాడు? 147 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 147 సంవత్సరాల్లో ఒకసారి ఫరో అడిగాడు ఆయన్ని, యాకోబు నీ వయసు ఎంత అని అడిగాడు. ఫరో అడిగాడు. 47వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవుగాను ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. అడుగుతున్నాడు, నీ వయసు ఎంత? నీ వయసు 100. ఇక్కడ చూసాం ఆయన టోటల్ లైఫ్ ఎంత? 147 సంవత్సరాలు. ఈయన అప్పుడు ఐగుప్తులో ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 130 సంవత్సరాలు. అన్నాడు, అయ్యా నా వయసు 130. ఐగుప్తులు అప్పుడే ఎంటర్ అయ్యాడు. 17 ఏళ్ళు ఉన్నాడు. మొత్తం 147. కానీ నా జీవితం అంతా దేనికి సరిపోయిందట? తిరగడానికే సరిపోయింది. వేస్ట్ అయిపోయింది నా సమయం అంతా. తిరగడం అక్కడ ఉండడం ఇక్కడ ఉంటుంది. ఏమైపోయింది జీవితంలో? ఏం వేస్ట్ అయిపోయింది? ప్రయోజనకరంగా ఏమైనా ఉందా? తెలియకుండానే బాల్యం ఎవరికైనా అయిపోయింది. యవ్వన కాలంలోకి వచ్చేపాటికి అన్న సంబంధించినటువంటి ఆశీర్వాదము అబద్ధవాడి తల్లి యొక్క మోసపూరితమైన మాటలు విని అబద్ధవాడి వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి అన్న పేరు చెప్పి అన్నని తండ్రిని నమ్మించి అబద్ధమాడి ఆశీర్వాదాన్ని పొందాను అనుకుని అక్కడ మామగారింటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ లైఫ్ ఏమైపోయింది? టార్గెట్ ఎవరు పెట్టుకున్నాడు?
పెట్టుకున్నాడంటే అతనికి ఒక ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే, అక్కడికి వెళ్ళాక అతని టైం ఆదికాండం 29లో చూస్తే 20వ వచనంలో, మామగారింటికి వెళ్ళిన తర్వాత ఆయన మీ ఇంట్లో పని చేస్తానంటే ఊరకనే వద్దులే, జీతం కావాలని అడిగాడు. సరే జీతం అడిగితే ఆయన ఏం చెప్పాడంటే 20వ వచనంలో చూస్తే, యాకోబు రాహేలును అడుగుతాడు, నాకు జీతం ఏమొద్దు, పిల్లనిస్తే చాలు. అప్పుడు యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన టైం ఎలా గడిచిందంటే, ఆమెను ప్రేమించడం వల్ల 7 సంవత్సరాలు కూడా ఆయనకి ఏదో కొద్దిగా 7 ఏళ్ళు కొద్దిగా అనిపించింది. ఎందుకని? ఆయన ప్రేమించాడు కాబట్టి. 7 సంవత్సరాలు కొలువు చేస్తే పిల్లనిస్తాను అంటే 7 ఏళ్ళు ఎవరైనా ఇంట్లో పని చేస్తారా? 7 ఏళ్ళు పని చేస్తాడు ఎవరన్నా? చేయరా? ప్రేమించాడు, ఆమె చేసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి ఉండాలి. 7 ఏళ్లే కదా అయిపోతాయి అనుకున్నాడు. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి తక్కువ అనిపించింది. అంటే ఈ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు పోయింది లైఫ్ లో. సరే 7 సంవత్సరాల అమ్మాయి కోసం ఎదురు చూస్తే ఏదే మోసగాడైతే వాళ్ళ మామ ఇంకా మోసగాడు. ఆ అమ్మాయిని తప్పించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేశాడు. ఆ తర్వాత మరలా అంటున్నాడు, పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదానికి ఎవరన్నా పెళ్లి చేస్తాడా అండి? చేస్తారా? చేయరా? చేయరా? చేస్తారా? చేయరా? చేస్తారా? చేయరా? కనపట్ల, సొసైటీలో కనపట్ల. మై చదువుకుంటా నేను చేసుకున్నాను అంటే, చిన్న అమ్మాయి ఉంటే అమ్మాయికి చేయాలని ఇంట్రెస్ట్ ఉండి, చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి చేయరా? చేస్తారు. మరి విచిత్రమైనటువంటి పద్ధతులు ఎక్కడా లేవు బైబిల్లో. ఒకవేళ కాదండి ఇది సిద్ధాంతం అంటే, ఇప్పుడు సమాజంలో చూడండి కనపడుతున్నాయి. ఒకప్పుడు అన్ని రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు నో రూల్స్. యూ కెన్ బ్రేక్ ఎనీ రూల్. నీ అవసరమైతే ఏ రూల్ అయినా బ్రేక్ చేయొచ్చు. అంతా మన ఇష్టం. మనకు అనుకూలంగా ఉండాలంటేనేమో ఈ ఆచారం పద్ధతి, మనకు కుదరలేదు అనుకో ఆ ఆచారం లేదు. ఈ రోజులు ఎవడండి ఈ రోజు ఇవన్నీ ఈ తెలివితేటలు నేర్చుకుంటా ఉన్నారు. నీ తెలివి నీ జీవితం బాగుపడటానికి ఉపయోగించుకుంటే మంచిదే గాని ఏదో మెయింటైన్ చేయాలని చూస్తే అగాధంలోకి వెళ్ళిపోతాం, ఉపయోగం ఏం లేకుండా. యాకోబు జీవితం అప్పటికే తండ్రికి దూరం అయిపోయాడు, కుటుంబానికి ఆశీర్వాదానికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు. మరలా 7 ఏళ్ళు ఇరుక్కున్నాడు ఒక దాంట్లో. కారణం ఎవరెక్కడ? ఒక అమ్మాయి. ఆ తర్వాత మరలా అంటున్నాడు, అయ్యో పెద్దదాన్ని చేయకుండా చిన్నదాన్ని చేయకూడదు కాబట్టి నేను మరలా నీకు చిన్నదాన్ని ఇస్తాను. వాళ్ళనుకుంటే ఇవ్వచ్చుగా, తెల్లారో లేకపోతే ఎప్పుడో అని చెప్పాడు. ఎట్లా ఊరక సైతాన్ని నిన్ను పాడివాడు, ఏదో ఒక వల వేస్తాడు. యవనస్తుని సైతాన్ని పాడివాడా? ఎప్పటి వరకు పానీయడో తెలుసా? నీ బలవంతా అయిపోయేదాకా నిన్ను పానివాడు. నీ దగ్గర ఉన్న శక్తి పోయే వరకు, నీ ఐశ్వర్యం పోయే వరకు, వయసు అయిపోయే వరకు సైతాన్ని వదిలిపెట్టడం. ఏదో రకమైన వాళ్ళ వేస్తా ఉంటాడు. మరలా వేసాడు, ఇదిగో ఈ చిన్నది నీకు కావాలి అంటే ఇంకొక 7 ఏళ్ళు నువ్వు కొలువు చేయి, అప్పుడు చిన్నదాన్ని నీకు ఇస్తా. ఇప్పుడు మధ్యలో ఇంకా అడ్డం ఉన్నారా? లేదు. కాబట్టి 7 ఏళ్లేగా, ఆల్రెడీ 7 ఏళ్ళు చేశాడు కదా, మరలా ఇంకొక 7 ఏళ్ళు. ఇప్పుడు ఎంత? 14 ఏళ్ళు. ఎవరి కోసం? తాను ప్రేమించినటువంటి ఒక అమ్మాయి తన జీవితంలో భాగస్వామిగా చేసుకోవడం కోసం 14 ఏళ్ళు కష్టమైనప్పటికీ కూడా చేశాడు. ఆ తర్వాత ఇంకొక 6 ఏళ్ళు అక్కడే ఉన్నాడు, ఇద్దరం చేసుకుని పిల్లలు. కానీ ఆ ఇద్దరు కాదు, ఇంకా 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 పిల్లలు పెరుగుతూ ఉన్నారు, కుటుంబం పెరిగింది, పెద్దదైంది. కానీ 20 సంవత్సరాల పాటు అదే మాట అంటాడు కదా, మనం ఎంత చూసిన మాట 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మాట చూడండి, 31వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే అతను ఆ 20 సంవత్సరాలు తను ఎలా బ్రతికాడు అని అంటే 40వ వచనంలో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉన్నాను, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు,
నీకు కొలువు చేసి తిని, అయినా నీవు 10 సార్లు నా జీతాన్ని మార్చి నన్ను మోసం చేశావు. 20 ఏళ్ళు ఉన్నా నీ దగ్గర, 7 ఏళ్ళు ఆమె కోసం, 7 ఏళ్ళు ఈమె కోసం, మంద కోసం 6 ఏళ్ళు, మొత్తం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఏమన్నా హ్యాపీగా ఉన్నాడా? ఎలా ఉన్నాడట చెప్తున్నాడు ఆయన. ఏమని? పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకి దూరం అయిపోయింది. నిద్ర లేని రాత్రులు. ఈ మంద కోసం మందను కాసేవాడు ఏమన్నా హ్యాపీగా ఉంటాడు అనుకున్నారా? ఏదో ఇక్కడ అడిపోయి రావటం కాదు, 1 కాదు 2 కాదు, 100ల కొలది ఉన్నది ఈ మంద. ఈ మందనే కాయటం ఎంత కష్టమైనటువంటి పని, ఎంత శ్రమతో కూడిన పని. 20 సంవత్సరాల పాటు. సరే, ఏమన్నా జీతం ఏమన్నా పర్ఫెక్ట్ వచ్చిందా? పర్ఫెక్ట్ ఇచ్చాడా జీతం? 10 సార్లు మార్చాడట జీతం. ఎన్నిసార్లు? 10 సార్లు మార్చాడు. 20 ఏళ్ళకి 10 సార్లు జీతం మార్చాడట. 20 ఏళ్ళకి అంటే ప్రతి 2 ఏళ్లకి జీతం మాత్రమే ఉండేది. తన జీవితంలో అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ 20 ఏళ్ళు పోయింది, అక్కడ తల్లికి దూరమై, తండ్రికి దూరమై, దేవుడికి దూరమై, అన్నకు దూరం అయిపోయి ఈయన సాధించింది ఏమన్నా ఉందంటే జీవితంలో ఎప్పుడు కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. పిల్లలు పుట్టాక ఏమన్నా ప్రశాంతంగా ఉన్నాడా? రకరకాలైన ఇన్సిడెంట్స్ తన జీవితంలో చోటు చేసుకున్నాయి. దుఃఖము, బాధ. యోసేపు చనిపోయాడని ఏడ్చాడు, ఆయన బ్రతికూడగానే. తెలియకుండా ఎన్నో నష్టాలు జరిగినాయి. తన పెద్ద కుమారుడు రూబేను తీరని ద్రోహం చేశాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు యాకోబు. అందుకే అంటున్నాడు తన జీవిత చివరి దశలో నెమ్మది లేదు, సంతోషం లేదు. ఈ సంవత్సరాలన్నీ ఒకసారి తలంచుకుంటే జీవితము అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. నీ సంగతి ఏంటి? ఎన్నేళ్ళు బానిస బ్రతుకుతావు, ఎన్నేళ్ళు రక్షణ లేకుండా బ్రతుకుతావు, ఎన్నేళ్ళు వాక్యానికి విరోధమైన జీవితాన్ని జీవిస్తావు. ఎన్నేళ్ళు ఇష్టం కాబట్టి, లోకం ఇష్టం కాబట్టి, పాపం ఇష్టం కాబట్టి నీకు సమయం కొంచెంగా అనిపిస్తా ఉంది. టైం అయిపోతుంది, సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, జీవనం అయిపోతా ఉంది అన్న బాధ, భయము ఏమన్నా కలుగుతా ఉందా? లోకంలో జీవించే వాళ్ళకి, లోకం ఇష్టమైన వాళ్ళకి బాధ ఉంటుందా? యాకోబు లాగానే ఉంటా. యాకోబుకి ఏమి ఇష్టమైంది? ఆమె ఇష్టం కాబట్టి సంవత్సరాలు కూడా అలా గడిచిపోయాక, 7 ఏళ్ళు సంవత్సరాలు అలా గడిచిపోయినాయి ఆమె మీద ఇష్టంతో. కానీ తన జీవితంలో దేవునికి దూరం అయిపోయి, ఆశీర్వాదానికి దూరం అయిపోయి ఆయన ఎంత నష్టపోతున్నాడు ఆయన తెలుసుకోలేకపోయాడు. చాలా మంది దినాలు కూడా లోకంలో ఉంటూ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ జరుగుతున్న నష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఒక రోజు వస్తుంది, నీ వయసు ఎంత, నీ అనుభవాలు ఏమిటి, నీ జీవిత సారం ఏమిటి నువ్వు ఆలోచన చేస్తే అప్పుడు యాకోబులానే చెప్తావు నువ్వు కూడా. ఓ నేను కూడా ఉన్నాను, చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నాను, కానీ నేను మారు మనసు పొందే సమయం వచ్చేపాటికి, ఎప్పుడు నేను మారు మనసు పొందే సమయం వచ్చి అప్పుడు డిగ్రీ అయిపోయింది అనుకుంటా. ఉపయోగమేముంది? దేవునికి ఉపయోగపడనటువంటి జీవితం అయిపోయింది. నేను దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను, కానీ నేను మారు మనసు పొందేటప్పటికి అప్పటికే ముసలిదాన్ని అయిపోయాను. ప్రయోజనం ఏమున్నది? సైతాను మనకు తెలియకుండా మన దగ్గర నుండి దొంగిలిస్తున్నటువంటి అతి ప్రశస్తమైనది ఏంటి అంటే నీ జీవితం, నీ సమయం, నీ యవ్వన కాలపు బలం. సైతాను దొంగిలించేస్తా. తర్వాత చూద్దాంలే, తర్వాతలే, ప్రభు కోసం మనం తర్వాత బ్రతుకుదాం అన్నట్టుగా. యాకోబు జీవితం చూడండి ఎలా ఉన్నాడు. 20 ఏళ్ళు నిద్ర లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అందుకే దేవుడు ప్రత్యక్షమైనాడు, యాకోబు వచ్చేయి, మీ తండ్రి ఇంటికి వచ్చేసేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మళ్ళా రా నీ తండ్రి ఇంటికి అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ, మన పరలోకపు తండ్రి దగ్గర శాంతి ఉంది, సమాధానం ఉంది. మన పరలోకపు తండ్రి దగ్గర నిత్య జీవం ఉన్నది. ప్రతి ఒక్కరు రావాలి. ఈరోజు యాకోబు బయలుదేరాడు. బయలుదేరి ఎప్పుడైతే తండ్రి మాట విన్నాడో అప్పుడు పరలోకపు తండ్రి ఆయన ఆశీర్వదించాడు. తన పాపమును ఒప్పుకున్నాడు, అన్న దగ్గర చేసిన మోసాన్ని గుర్తిరిగాడు, అన్నతో సమాధాన పడ్డాడు. అన్నకు దూరంగా ఉన్న వ్యక్తి అన్నను కౌగలించుకున్నాడు. వెళ్ళి అసమాధానం ఎంతకాలం అండి? ఎంతకాలం? మనుషులకు మనుషులకు మధ్య అసమాధానం ఎంతకాలం ఉంటాయి కదా?
మనుషులు చాలా మంది ఇలానే తయారైపోతా ఉన్నారు. ఎవరికి ఆశీర్వాదకరంగా లేనటువంటి జీవితం. ఒకసారి ఆలోచన చేయండి, నీ వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? నేను దేవునికి ఉపయోగపడుతున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, ఆయన రాజ్యం కోసం నేను బ్రతుకుతున్నాను అన్న ధైర్యంగా చెప్పగలవా? యాకోబు జీవితం అన్నిటికీ దూరంగాను ఆశీర్వాదం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరలా తిరిగి వచ్చాడు. అప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అవును, నీ జీవితంలో సమయం దేవునికి దూరంగా ఉంటే అదంతా వేస్ట్ అయిపోయినట్లే. నువ్వు దేవుని యొద్దకు రా, దేవుని సమీపించు, ప్రార్థించు, పశ్చాత్తాపడు, వాక్యానికి విరోధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే నీ సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా చేస్తాడు. యాకోబు జీవితం అలాగనే అయిపోయింది. 140 ఏళ్ళు ఆయన కాస్త ప్రశాంతంగా బ్రతికింది. ఎప్పుడు అని అంటే ఐగుప్తులో ఉన్న 17 ఏళ్లే ప్రశాంతంగా ఉన్నాడు. అంత ముందు లేదు. ఎవరి కాలం అలాగనే అయిపోయింది, వివాహ జీవితం అలాగనే అయిపోయింది. ఒక 20 ఏళ్ళ కొలువులోకి వచ్చాడు. అది అయిపోయిన తర్వాత పిల్లల జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. యోసేపు గురించి బాధపడ్డాడా కొంతకాలం. తర్వాత కూతురు దీనా జీవితం పాడైపోయిందా, దాని గురించి బాధపడతా ఉన్నాడా. ఆ తర్వాత రూబేలు చేసిన పని గురించి బాధపడ్డాడా. ఇలా ఒకటి తర్వాత ఒకటి నష్టాలు జరుగుతూనే వచ్చింది. అదే దేవుడితో ఉంటే ఇన్ని నష్టాలు జరిగేవి కాదు. అదే అక్కడే ఉంటే ఎన్నో మేలులు దేవుడు చేసేవాడే. ప్రేమించాడు రాహేల్ని. ఎవరి కోసం ఆ 20 ఏళ్ళు ఖర్చు పెట్టాడో ఆమె ఉందా కలకాలం ఆయనతో ఉందా? ఆమె కోసమే జీవితం అనుకున్నాడు. ఆమె నా జీవితం. ఈరోజు చాలా మంది కూడా అంతే, ఇదే జీవితం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. అది జీవితం కాదు, నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వదు. ఆ మధ్యలోనే రాలిపోయింది. రాహేలు అడవిలోనే, ఇంటికి రాలా. అత్తగారి ఇల్లు కూడా చేరలేదు, మధ్యలోనే అడవిలోనే. పోతా ఆ పిల్లోడిని కనిపోయింది. పుట్టాడు యోసేపు, బెన్యామీను పుట్టాడు, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లోడి పరిస్థితి ఏమిటి? మరి ఎంతమంది ఉన్నా తల్లి లేకపోతే ఎలా ఉంటుంది? ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏదో కొద్దిసేపు ఏదైనా చేయొచ్చు, కానీ అసలు ఆ పిల్లోడికి తల్లే తెలియదు. ఏనంత బాధపడి ఉంటాడు. ఇలాంటి బాధాకరమైనటువంటి సైకిల్లో వెళ్ళిపోయాడు, ఆ చక్రంలోకి వెళ్ళిపోయాడు. అందుకే బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి సైతానుడు చాలా తెలివిగా మన సమయాన్ని కట్టేస్తా ఉంటాడు. నీకు తెలియకుండా ఏదో మొదలు పడేస్తాడు నిన్ను. ఈరోజు అందరూ పడే ఓ పెద్ద వల ఏమిటి? మన సమయాన్ని తీసుకునే వల ఏమిటి ఈరోజు? నెట్ అంటే తెలుగులోనే అర్థం వల. ఇంటర్నెట్ అంటే లోపల వల అన్నమాట, లోపల వల. ఈ వలలో వెళ్ళిపోతున్నారు చాలా మంది. టైం దొరికితే చాలు, ఇంటర్నెట్ టైం దొరికితే ఇంకా అసలు నిమిషానికి ఏం మెసేజ్ వచ్చింది అర్థం కాదు. అలా బటన్ ఆపుతారు, ఒక నిమిషానికి మరలా ఓపెన్ చేస్తారు, మరలా ఏదో వచ్చింది. కుర్రోడ్తో ఉన్నాను ఈ మంచి కాదు. ఆ కుర్రోడు పక్కన ఉంటే అసలు రాత్రి 12 అవుతుంది, 1 అవుతుంది, మరలా ఫోన్ తీస్తున్నాడు, లాక్ తీస్తున్నాడు, మరలా టైప్ చేస్తున్నాడు, మళ్ళీ లాక్ వేస్తున్నాడు, మరలా తీస్తున్నాడు, మరలా వేస్తున్నాడు. ఏమిట్రా బాబు, నిమిషానికి రాత్రి 1 గంటకి ఇల్లు మెసేజ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్, మెసెంజర్, ట్విట్టర్, ఇంకా ఏయో చాలా ఉన్నాయి. ఏదో ఉంది. ఇవన్నీ కూడా ఏమన్నా సరే ఉపయోగపడే బిజినెస్ ఏమైనా చేస్తా ఉంటే, లేదా ఏదైనా ఉపయోగం ఉంటే పర్లేదు, బెటరే. నెట్ చాలా టైంని, చాలా వాటిని మనం కవర్ చేస్తా ఉంది. ఉపయోగపడే విధంగా ఉపయోగించుకుంటే ఉపయోగమే. ఉపయోగం లేకుండా ఎందుకు? రూపాయి వస్తుందా? ఈ ఫేస్బుక్ వల్ల నీకు 1 రూపాయి వచ్చిందా? వస్తుందా? దేవుడికి ఏమన్నా మహిమ వస్తుందా? నీ వాట్సాప్ వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? 1 రూపాయి వస్తుందా? లేదా ఆత్మీయంగా ఉపయోగం ఉందా? ఉపయోగకరంగా ఉంచుకోవాలి ఏదైనా. ఉపయోగం ఉండేలా మాత్రమే వాడుకోవాలి ఏదైనా. ఉపయోగం లేనప్పుడు దేనికైనా దూరంగా ఉంటావు. మంచిదే, నాకు కూడా ఉన్నాయి ఖాతాలు దాంట్లో అన్నింటిలో. 1 నిమిషమే ఇన్స్టాగ్రామ్ కు 1 నిమిషమే కేటాయించేది. ఏదైనా ఉపయోగకరమైనవి ఉంటే మిగతా వాటి కొంత సమయం అంతే.
మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఊరికే టైం వేస్ట్ చేసుకోకూడదు. బైబిల్ చదవకుండా టైం వేస్ట్ చేసుకుంటున్నావా లేదా? గంట 2 గంటలు టీవీ చూస్తున్నావు. బైబిల్ ఒక సంవత్సరంలో పూర్తి చేయడం చేత రావట్లేదు మొగానికి. సమయాన్ని ఎంతో పాడు చేసుకుంటున్నావు. బైబిల్లో ఉన్నది ఏదన్నా క్యారెక్టర్ అని ఇదే చెప్పగలవా? ఎవరిని చెప్పగలుగుతున్నామో మనం? ఎఫ్రా ఎవరు? తిన్నావా ఈ పేరు ఎప్పుడన్నా? ఒనేసిము గురించి ఎప్పుడన్నా విన్నావా? ఎఫ్రోదీతు గురించి విన్నావా? తుకీకు గురించి విన్నావా? సుంటికే గురించి విన్నావా? ఎవరో వీళ్ళంతా ఈ పేరు ఎప్పుడో బైబిల్ని కనీసం చదవలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. నీ సమయం పాడు చేసుకుంటున్నావు. నేను లేచి ప్రార్థన చేయను, బైబిల్ చదవరు. లేచి మొదలుకొని ఎరగబెట్టి పనులు చేస్తుంటావు. ఏ పనైనా ఎవరైనా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా బయటికి వెళ్తున్నావు. ఏదో ఆచారాన్ని చేయమాక. అది కూడా చదవాలంట, చదివే పోవాలంట. ఇష్టంతో చేయి. ఇష్టంతో చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేచి నీ కుటుంబం కొరకై ప్రార్థన చేసి బైబిల్ చదివి ఆ తర్వాత నీ దినచర్య చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు టైం ఉంటే ఇంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు టైం ఉంటే టైం పనులన్నీ అయిపోగొట్టుకుని ఒక టైం పెట్టుకొని ప్రతిరోజు నీ కుటుంబం కోసం ఇంటిలోనో మందిరంలోనో ఎక్కడో కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? టైం ఉంటుంది, ఖాళీ ఉంటుంది, కానీ ప్రార్థన చేయాలి. ఎలా నీ కుటుంబాలు దీవించబడతాయి? ఒక అద్భుతం జరగాలి. ఎలా జరగాలి అద్భుతం? ఎలాంటి అద్భుతాలు కావాలి మనకి? ఇప్పుడే జరిగిపోవాలి. ఇంటికి వెళ్ళేలా జరిగిపోవాలి. తెల్లారి లోపు జరిగిపోవాలి. అవసరమా? జరగాల? ఆలోచించేయండి. శ్రమ లేకుండా మనం ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళగా ఉంటాము. నిజమా కాదా? కొన్ని గొప్ప కార్యాలు జరగాలి నీ జీవితంలో అనుకుంటున్నావు, కానీ దేవుడి దగ్గర నువ్వు చేసినవి ఉన్నాయా? వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళకి అలా అయింది కాబట్టి నాకు కూడా అలా అవ్వాలి. వాళ్ళు వేసారు కదా ప్రార్థన, మనం చేద్దామా? అని చెయ్యం. మనం చేయకూడదుగా. మనం చేయకుండానే మనకు కూడా వెళ్ళి జరగాల. ఎవరి జీవితంలో తీసుకోండి, ఎఫర్ట్ లేకుండా, కన్నీరు లేకుండా, మోకాళ్ళ అనుభవం లేకుండా దేవుడు ఓవరకని నాకు అక్కడ చేశాడంటే ఎవరన్నా తీసుకురాండి, చూస్తాను నేను కూడా. ప్రభు సన్నిధిలో నీ సమయం ఉందా? భావాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, నిన్ను బాధించే ఉండొచ్చు. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి నువ్వు కార్చిన కన్నీళ్లు ఉన్నాయా? వాటి కదా దేవుడు ఫలాలను ఇచ్చేది. నీ ఆశలకు ఫలాలు వస్తాయా? కాబట్టి ఎవరికైనా చెట్టు వేసినట్టు, రోజు నీళ్లు పోస్తున్నట్టు, బాగా పెరిగినట్టు, పెద్ద పెద్ద కాయలు కాసినట్టు, నువ్వు తిన్నట్టు అనుకుంటే కడుపు నిండిపోద్దా? మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం శ్రమ చేయకుండా, వ్యవసాయం ఏమీ చేయకుండా మాకు ఫలం కావాలి అని ఆశపడే వారిగా ఉంటున్నాం. అలా ఎన్నడూ కూడా ఉండొద్దు. ఫలాలు కావాలంటే ప్రయాసం ఉండాల్సింది. నీ సమయాన్ని సైతం ఎంత దొంగలిస్తున్నాడు, నీ సమయాన్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు ఆలోచన చేసుకో. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తున్నారా? అవి ఇస్తున్నారా? నేను ఇన్నేళ్లలో బహుశా నాకు గుర్తుండి మీకు ఎప్పుడు కూడా దశమ భాగం ఇవ్వండి అనే మాట నేను ఎప్పుడు నాకు గుర్తుండి నా కెరీర్లో ఎవరు కూడా నేను చెప్పను. ఏం చెప్తానంటే, దేవుడు నీకు ఇచ్చిన దానిలో ఇష్టపూర్తిగా నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీవు తగినట్టు ఇస్తాడు. ఇంకా అంతే. దాంట్లో ఇంకా కొలతలో లెక్కలు ఏం లేవు. నువ్వు ఎంత ఇస్తే అంత. అతి ప్రాముఖ్యమైనది నువ్వు ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే, ఈ సమయాన్ని ఇవ్వాలి, టైం ఇవ్వాలి. రోజులో కనీసం దేవునికి ఎంత టైం ఇస్తున్నావు సార్ ఆలోచన చేసుకోండి. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఎంత టైం ఇస్తున్నావు? ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అది ఎంత ఎక్కువైతే అంత మంచిది. అది నీకు ఎంత తక్కువ అయితే అంత అపాయము. ఫోన్ ఛార్జింగ్ అయిపోతా ఉంది అనుకో, ఏం చేస్తాం?
ఛార్జింగ్ అయిపోతుంది పెట్టేసుకుంటా ఉంటాం. ఎందుకని? అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తాడా? అరే కొనుక్కున్నాం, ఫోన్ లో ఛార్జింగ్ ఉండాలి, ఫోన్ లో ఏమైనా వచ్చినా చూసుకోవడానికి ఉంటది, లేదా నెట్ లో ఏమైనా చూడాలన్నా ఉపయోగపడి ఉండాలన్నా ఏముండాలి? ఫస్ట్ దీంట్లో వాడినా వాడకపోయినా ఏముండాలి? ఫోన్ లో ఛార్జింగ్. ఈ భక్తిలో ఈ దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం అంతా ఎలాంటిది అంటే అది నీకు ఛార్జింగ్ లాంటిది. అది ఉంటేనే నీకు ఏదైనా పని చేసింది. చచ్చిపోయిన ఫోన్ తీసుకొచ్చి నేను ₹1,00,000 పెట్టి కొన్నానండి, ఇదేదో పని చేయడం లేదంటే ఏం చేయాలి? దాన్ని ఏం చేస్తావు ఛార్జింగ్ లేకుండా? అవునా? ₹1000 ఇస్తే అమ్మటి ఛార్జింగ్ బ్యాటరీ ఫుల్ అయిందా? అవుదా? స్పీడ్ ఛార్జర్స్ వచ్చాయి ఈరోజు. కనీసం స్పీడ్ ఛార్జర్ లో ఒక అరగంట 30 గంట పెడితే స్పీడ్ ఎక్కుతుంది. స్పీడ్ ఛార్జింగ్ ఏంటంటే నీకు ఫాస్టింగ్ అయింది, పనులన్నీ మానేసి. ఉపవాసం అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అన్నం తినట్లేదుగా కాబట్టి నేను ఉపవాసమే. అన్నం తినకుండా ఊర్లో గడ్డంతా తిని, అన్నం తినకుండా ఊరంతా తిరిగి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా నేను ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉన్నాను, 50 రోజులు ఉన్నాను అంటే అది చల్లదు. ఉపవాసం అంటే అది కాదు. యెషయా 58లో ఉపవాసం అంటే ఏదో ఉంటది. నీ పనులన్నీ అవతల పడేసి నువ్వు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుతూ, నీలో దేవునికి విరోధమైనటువంటివన్నీ కూడా తీసేసి వాటిని ఒప్పుకొని ఇక ఎన్నడూ చెయ్యని ఒక తీర్మానం తీసుకుని ప్రభు కొరకు జీవించాలని అనుకుని నీ కేకలు దేవునికి వినపడాలి. ఎవరికి వినపడాలి? పరమందున్న దేవునికి నీ కేకలు వినపడాలి. అది ఉపవాస ప్రార్థన. ఉంటున్నా ఆ రీతిగా నీ కేక దేవునికి వినపడుతుందా? నీ భర్త కొరకు, నీ బిడ్డల కోసమై, నీ కలిగిన శ్రమ కొరకై నీవు పెట్టే మొర దేవునికి వినపడుతుందా ఈరోజు అంటే వినపడట్లా. అందుకే నీ జీవితంలో కార్యము జరగట్లా. చాలా మందికి నేను చెప్తున్నానుగా, ఊరిక సింపుల్ గా మిరకిల్స్ కావాలి. మిరకిల్స్ అంటే వండర్స్ అండ్ మిరకిల్స్, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఆశ్చర్యమే, ఆడికి ప్రార్థనకి వెళ్ళాము, ఆడికి ఎలాగానే జరిగిపోయింది అంటే రైట్. కొంతమందికి దేవుడు కొన్ని కృపావరాలు ఇస్తాడు, వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతం జరుగుతుంది. కానీ అది నిలబడాలంటే నీ దగ్గర ఉండాలి. డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తే బాగా బలహీనంగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే మొత్తానికి ఆయన టాబ్లెట్ ఇంజక్షన్ ఇస్తాడు, టెంపరీగా రిలీఫ్ వస్తుంది. ఆ రోగం పూర్తిగా పోవాలంటే దానికి ఒక కోర్సు ఇస్తాడు, ఆ కోర్సు వాడాలి. అప్పుడు ఏమవుతుంది? రోగం పూర్తిగా పోతుంది. పెద్ద రోగం అయితే, దీర్ఘకాలిక రోగాలు అయితే కోర్సు వాడకుండా తెల్లారిలోపు అయిపోద్దా? అవ్వదు. ఒక కోర్స్. భక్తి అనేది ఒక కోర్సు లాంటిదే. నీ క్రమంగా దేవుడు తీసేసి నీకు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలంటే నువ్వు ఒక్కొక్కటి విడిచిపెట్టి, వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభించి ఆయన ఇష్టపడేటువంటి పనులు చేసుకుంటూ విశ్వాసములను ముందుకెళ్ళాలి. సైతానుడు తెలియకుండానే మన సమయాన్ని దొంగిలిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కలిగి ఉండండి, బైబిల్ని చదువుతూ ఉండండి. ఎవర్ గ్రీన్. నీ జీవితంలో సక్సెస్ కి ఇదే గొప్ప తాళం. ఇదే సంవత్సరం అనేది తాళపు బుర్ర తెరవబడాలి అంటే ప్రార్థన, వాక్యం అనే తాళము తెలిసేస్తుంది. ఎలాంటి తాళమైనా సరే ప్రభు సన్నిధిలో గడపగలుగుతున్నావా? ఆలోచన చేయండి ప్రియమైన. అవి మనకు ఛార్జింగ్ లాంటిది, పనిచేస్తుంది. ప్రార్థన, ఉదయకాల ప్రార్థన ఆ దినమంతా నేను కాపాడుతుంది. రాత్రి నువ్వు పడుకొని ఆయన గణపరుస్తూ చేసే ప్రార్థన ఉదయానికి నిన్ను కాపాడుతుంది. నువ్వు చేసే ప్రార్థన యవ్వన కాలంలో మోకాలు వేసి నువ్వు ప్రభు సన్నిధిలో నీ బలహీనతల కోసం నువ్వు చేసే ప్రార్థన లోకంలో శోధనలో పడకుండా నిన్ను కాపాడుతుంది. శోధనలు అందరికి వస్తాయి, రానులు ఎవరు ఉన్నారా? ఇంక్లూడింగ్ యేసు ప్రభుకి శోధనలు వచ్చాయా? రాలేదా? వచ్చాయా? సైతాను యేసు ప్రభు దగ్గర కూడా వచ్చాడా? వచ్చాడు. ఆయన కూడా శోధించాడు. కానీ శోధనలో పడ్డాడా? మామూలు శోధన రాలేదండి.
బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ లోక రాజ్యములన్నిటి మహిమని సైతానుడు యేసు ప్రభువు చూపించాడు. ఎంతసేపట్లో చూశాడంట? ఎంతసేపట్లో? ఒక్క నిమిషంలో ఈ లోకం దాని మహిమ అంతా చూపించాడు. 1 minute లో లోకం చూపించగలమా మనం? ఒక్క నిమిషంలో లోకాన్ని చూడగలమా? ఎంత టైం పట్టిద్దో ఇదంతా చూడాలంటే. లోక మహిమ అంతా ఒక్క నిమిషంలో చూపించాడు. ఇది నీకు కావాలంటే నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషంలో నువ్వు అన్ని చూస్తే ఒక నమస్కారంతో ఈ మొత్తానికి నీవే అధిపతివి అని అంటే అదే చిన్న శోధన. చిన్న శోధన అది. లోకం మొత్తం అంట. ఒక ఊరు కాదు, ఒక చిన్నదే కాదు, లోకం మొత్తం. ఈ లోకాన్ని జయించడానికి ఆయన కూడా వచ్చింది. సిలువే పట్టడం అవసరం ఇంకా. కానీ ప్రభు అన్ని జయించాడు. ఎంత గొప్ప శోధన వచ్చింది, జయించాడు. ఎలా జయించగలిగాడు? దేవుడు కాబట్టి జయించగలగల. అప్పటికి ఆయన 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో శరీరాన్ని జయించాడు. ఉపవాసం నుండి ప్రార్థించి యవనస్తుడు ఆయన, ముసలాడేం కాదు, ముసలాడులే దేవుడు అన్ని అయిపోయింది ఆయన అనుకోవడానికి ఏం లేదు. యవ్వన కాలంలో, యుక్త కాలంలో ఆయన భక్తిహీనుల కొరకు సరిపోయాడు. యవ్వన కాలంలో నీకు నాకు ఎలాంటి శోధనలు ఉంటాయో యేసు ప్రభు కూడా అలాంటి శోధనలు వచ్చినాయి. ఆయన ప్రార్థనలో గడిపాడు, తోటలో ఒంటరిగా గడిపాడు, సాయంత్రం ఒంటరిగా గడిపాడు. సమయం దొరికితే ప్రార్థన ప్రార్థన ప్రార్థనలో ఉండి జయించాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 33 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. వేస్ట్ అయింది యేసు ప్రభు జీవితం? వేస్ట్ అన్నమాట. యవ్వన కాలంలో మన కొరకు చనిపోయి లోకానికి రక్షణ వచ్చాడు. అన్ని సమయం సైతానుడు ఎంత వేస్ట్ చేస్తున్నాడో ఆలోచన చేసుకోవాలి. యాకోబు జీవితంలో సమయం పోయిందండి. ఇంకో వ్యక్తిని చూపించి 5 నిమిషాలు నేను ముగిస్తాను. రెండో వ్యక్తి ఎవరంటే మోషే. మోషే జీవితాన్ని చూసినట్లయితే చూడండి, మోషే జీవించిన కాలం ఎంత చెప్పగలరా? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మోషే చనిపోయినప్పుడు అతని వయసు ఎంత అనే మాట అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు వీడు కలవాడు. మోషే బ్రతికిన కాలం ఎంత? 120. యాకోబు బ్రతికిన కాలం ఎంత? 147. 120 ఏళ్ళు బ్రతికాడు. మోషే జీవితాన్ని 3 ముక్కలు చేయొచ్చు. మోషే జీవితం 3 ముక్కలు క్లియర్ గా 120 3 ముక్కలు చేస్తే మొదటిది ఏమిటి అని అంటే 3 ముక్కలు అంటే ఎన్నేళ్ళు? 120/3 40. 40 ఏళ్ళు 40 ఏళ్ళు 40 ఏళ్ళు. మొదటి 40 ఏళ్ళు ఏం చేశాడు? అపోస్తుల కార్యములు గ్రంథంలో చూసినట్లయితే 7వ అధ్యాయంలో 23వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనంలో పుట్టినప్పుడు మోషే పుట్టినప్పుడు ఒక నిమిషం, మోషే పుట్టినప్పుడు ఫరో మగ పిల్లలందరినీ చంపేస్తున్నాడు. ఆ టైంలో జాగ్రత్తగా పెట్టెలో పెట్టబడి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రాణి ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. ఆ నైల్ నదిలో కుటుంబానికి దూరం అయిపోయాడు. దేవుని కృప వల్ల తల్లి పాలిచ్చి పెంచింది. ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇప్పుడు వయసు ఆయనకి ఎంత వచ్చిందంట? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 23 నాటికి 40 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టింది. 40 ఏళ్ళు అంటే జీవితంలో 3 భాగాల్లో ఒక భాగం అయిపోయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందనే, వీళ్ళు హెబ్రీయులు నా సహోదరులు కదా, నా తోడ పుట్టిన వారు నా జనము కదా, నా సహోదరులు కదా, వీళ్ళని చూద్దామని అప్పుడు అనుకున్నాడు. వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాగున్నారు? నా పాదలు పడుతున్నారు, బానిస బ్రతుకుతున్నారు. 40 ఏళ్ళు అప్పుడు చూసి వారి భారాలను చూసి చలించిపోయాడు. 40 ఏళ్ళకి తన సహోదరులను చూడాలన్న బుద్ధి పుట్టింది. నీకు ఎప్పుడు పడుతుంది? రక్షణ పొందాలని బుద్ధి ఎప్పుడు పడుతుంది?
పిల్లల్ని జీవించాలన్న ఆశ ఎప్పుడండి పుట్టేది? 40 ఏళ్లకు ఆయన బుద్ధి పుట్టింది. ట్రై చేస్తున్నాడు, ఇక రంగంలోనే దిగింది 40 ఏళ్లకు. ఆయన 40 ఏళ్లకు రంగంలోనే దిగినప్పుడు తన సహోదరులు బాధపడుతూ ఉంటే అప్పుడు వెళ్ళి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులను కొట్టాడు. వచ్చినప్పుడు కోపం వచ్చింది, రోషం వచ్చింది. 40 ఏళ్లకి ఆయనకి వచ్చి అంటున్నాడు, నా సహోదరుడు కొడతావా, నీ సంగతి తేలుస్తానని చెప్పి ఐగుప్తీయుడిని కొట్టాడు. వాడేమయ్యాడు? చనిపోయాడు. చనిపోయినప్పుడు ఐగుప్తీయుడిని పాతి పెట్టినప్పుడు విషయము రాజుకు తెలిసింది, ఫరోకు తెలిసింది, మోషే ఒక వ్యక్తిని ఇలా చంపాడు. అలా తెలియగానే వెంటనే ఏం చేస్తాడంటే మోషేని చంపాలనుకున్నాడు ఫరో. అప్పుడు ఆయన పారిపోయి వెళ్ళిపోయాడు, మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే పిల్లలు కన్నాడు. చక్కగా అక్కడ ఏం చేస్తున్నాడు? సకల విద్యా ప్రవీణుడైనటువంటి మోషే ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం దొరికించాడు. ఎన్నేళ్ళు ఉన్నాడో తెలుసా? మరలా దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు, మరలా ఫరో ఎద్దకు వచ్చినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం. దేవుడు చివరికి ఇశ్రాయేలీయుల ప్రార్థన విని మోషేని మరలా అద్భుతాలు చూపించి మండుచున్న పదలో మరలా దేవుడు ఆయనతో మాట్లాడి తిరిగి వెళ్ళు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను ఫరోకి దేవుడిగా చేస్తా, ఫరో గడగడలాడేలా చేస్తానని శక్తితో నింపి దేవుడు ఛార్జింగ్ పెట్టి పంపించాడు మోషేని. అప్పుడు ఆయన వయసు ఎంత? 7వ అధ్యాయము 7వ వచనంలో వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు. ఇశ్రాయేలీయులను తాను రక్షించాలనుకున్నప్పుడు మోషే వయసు ఎంత? తన సహోదరుల కోసం ప్రయాసపడ్డాడు. అప్పుడు ఆయన వయసు ఎంత? 40 అప్పుడే ట్రై చేశాడు. కానీ సొంత శక్తిని వాడి, సొంత ఆలోచనను వాడి ఏమైపోయాడు? చివరికి ఫెయిల్ అయిపోయి ఊరొదులు పెట్టి పారిపోయి దేవుని పిల్లలకి, దేవునికి అన్నిటికి దూరంగా బ్రతికాడు. ఎంతకాలం? ఆయన వయసు ఎంత ఇప్పుడు? 80 ఏళ్ళు. ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు ఏం చేశాడు? ఈ సకల విద్యా ప్రవీణుడు ఏం చేశాడు? 40 ఏళ్ళు గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 80. ఆయన బతికిన వయసు ఎంత? 120. అంటే ప్రయోజనకరంగా ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్ని? 40. ఆయన 120 ఏళ్ళు బతికాడు కాబట్టి సరిపోయింది ఆయనకి. పర్లా 3 భాగాలు చేస్తే జీవితాన్ని, ఒక భాగం అద్భుతమైనటువంటిది, అది కూడా ఫినిషింగ్. స్టార్టింగ్ అయి ఉండి చివరిలో దరిద్రం అయిపోతే అది వేరు. చివరి ముక్క, చివరి దశ, చివరి 40 ఏళ్ళు దేవుని కోసం ఎలా జీవించాడంటే బతికితే ఇట్ట బతకాలన్నట్టుగా బ్రతికాడు. అద్భుతమైన కార్యాలు ఈ రోజు కూడా దేవుని కళ్ళారా చూసిన వ్యక్తి ఒకే ఒకడు, మోషే. ఈ వెనకవాడు. మోషే ప్రార్థన చేస్తే జరిగిన కార్యాలు చాలా గొప్ప. ఇశ్రాయేలు చరిత్రలో, ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో కూడా మోషే అనేటువంటి పేరు అనేది మరువలేనిది. చాలా గొప్పది. ప్రియమైన వాళ్ళ అలాంటి జీవితాన్ని జీవించాడు. చివరి 40 ఏళ్ళు అయినా 120 ఏళ్ళు. మన జీవితం 3 భాగాలు చేస్తే మన లైఫ్ ఎంత? ఇప్పుడు ఎంత? యావరేజ్ గా ఎంత? 70. ముందు చేసుకోమాకండి. 70 తర్వాత ఇంజన్ అంతా రిపేర్, మొత్తం రిపేర్లే. షెడ్యూల్ పోతా ఉంటుంది, డాక్టర్ దగ్గరికి ఇంటికి తిరగటమే. అనా కదా? 70 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు కాదు 3 భాగాలుగా చేయండి. 20, 23, 23కు ఒక భాగం, తర్వాత 36కి 2వ భాగం, 3వ భాగం. ఇప్పుడు ఎవరు ఎన్నో భాగంలో ఉన్నారో చూసుకోండి. జీవితం 3 భాగాలు వేస్తే ఒక భాగం ఎవరికి తెలియకుండా ఒక భాగం అందరికి పోద్ది. చిన్నప్పుడు లేకపోతే ఏదో ఏందో తెలిసి తెలియని అజ్ఞాన కాలం లాగా ఒక భాగం పోద్ది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. బాల్యంలోనే బైబిల్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునికి నమ్మకంగా ఉంటే అది కూడా బాగున్నట్టే. అది పోయింది కదా, పిల్లలకు ఉంది. ఆ భాగం కూడా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు మనం పిల్లలకే దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ
ప్రార్థన నేర్పిస్తూ వారిని కూడా వాక్యానుసారంగా పెంచాలి. ఎందుకంటే అరే నా టైం వేస్ట్ అయిపోయిందని ఈరోజు మనం అనుకుంటున్నట్లు వాళ్ళు అనుకోకూడదు. అలా అనుకోవడానికి కారణం ఏంటి? మనకు సరైన పునాది లేకపోతే మనం అనుకుంటాం. అలాంటి పునాది వాళ్ళలోనికి రాకూడదు. రెండవ భాగం, ఇది ఎవరి చేతిలో వాడి చేతిలోనే ఉంటుంది. ఈ రెండవ భాగం ఇది ఏ వలలో పడిపోయి యాకోబు పడిపోయినట్లుగా అనేక మంది జీవితాలు పాడైపోయినట్టుగా పాడైపోతా ఉంటాయి. కొంతమందికి జాగ్రత్తగా ఉండాల్సిన దశ రెండవ దశ. కొంతమంది రెండవ దశలో ఉన్నారు. చదువునో లేకపోతే జీవితంలో ఎన్నో అంబిషన్స్ అనో వాటి వైపు పరిగెడతా ఉంటారు. తర్వాత దశ మూడో దశ. ఇప్పుడు 36 తర్వాత మూడో దశలోకి వచ్చాను నేను. మీలో నాకంటే ముందు చాలా మంది వచ్చారు. ఈ మూడో దశ కూడా మనకు తెలియకుండానే అయిపోతా ఉంటుంది. సైతాన్ని చాలా తెలివిగా పిల్లలు లేకపోతే అవి ఇవి ఏవో నిజమే లైఫ్ లో అన్ని ఉంటాయి. అయితే మనం దేవుణ్ణి కలిగి ఉంటే ఏ దశలో ఉన్నా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. బాల్యమైనా యవన కాలమైనా జీవితంలో చివరి అంకమైనా కూడా దేవుణ్ణి కలిగి ఉంటే అన్ని సవ్యంగా సాగిపోతా ఉంటాయి. సమస్యలు వస్తాయి, బాధలుంటాయి, కన్నీళ్ళు వస్తాయి. ప్రభువుని కలిగి ఉండి ప్రార్థనతో విశ్వాసంతో వాక్యముతో ప్రభువుని వెంట పెట్టుకొని వెళ్తే, ప్రభు మనకు తోడుగా ఉంటే ఆ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మోషే జీవితం చూడండి, చివరి 40 ఏళ్ళు ఎలా అయింది, ఎంత ఆశీర్వాదకరంగా అయింది. కాబట్టి జీవితంలో వృధా అయిపోయిన కాలాన్ని మనం తిరిగి తేగలమా? ఏడిచినంత మాత్రాన్ని ఎవరి కాలం మరలా తిరిగి వస్తుందా? ఇప్పుడు 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన బాల్యం మరలా తిరిగి వస్తుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఇంకా ఎవరికి ఎంత సమయం మిగిలినదో తెలుసుకుని సైతాను మన సమయాన్ని పట్టించుకుంటాడు. ప్రార్థన చేయకుండా, ప్రభు సన్నిధిలో గడపకుండా, నువ్వు దేవుని కోసం ఉపయోగపడకుండా, దేవుని రాజ్యంలో నీకు పాలు పంపులు లేకుండా ప్రార్థనలు ఏ ప్రార్థనలో ఉండరు, ఉపవాస ప్రార్థనలో ఉండరు, ఆరాధనలో ఉండరు, ప్రత్యేకమైన ప్రార్థన ఏదైనా జరిగినా ఉండరు, దేనికి ఉండకుండా సైతాన్ని నిన్ను అవతల నెట్టేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. సమయం అయిపోతా ఉంది, గ్రహించుకో. సైతాన్ని తెలుసుకున్నాడండి సంగతి. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని ఏం చేస్తున్నాడు? స్పీడ్ గా పనిచేస్తున్నాడు. మనకు టైం అయిపోతుందన్నా కానీ మనకి స్పీడ్ పెరగట్లా. అయిపోతున్న సమయం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మనం అనుకున్నట్టు 3 భాగాలు లేకపోతే ఒకవేళ రేపో మాపో అయితే చేసేది. అందువల్ల నేడు అనే సమయం ఉండగానే రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు అనవసరమైన వాటిలో చిక్కుకోకుండా దేవుడి పాదాల దగ్గరకు వచ్చి మొరపెడుతూ మనకి ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ప్రభు దగ్గర తీసుకొచ్చి విశ్వాసముతో దేవుని కోసం బ్రతకాలి. మోషేలాగా దేవుని కోసం బ్రతకాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా. యేసు ప్రభు అంతే యుక్త కాలంలో మన కోసమే బ్రతికాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే చేసిందంతా కూడా మన కోసమే. ఆయన అంతా మన కోసం చేస్తే మనం ఎవరి కోసం? చాలా మంది మనమంతా మన పిల్లల కోసం, నేనంతా నా భార్య కోసం అండి, నేనంతా నా పిల్లల కోసమేనండి. నేనే ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుకోరు అయిపోయినాక. అయ్యో మమ్మే మా నాన్నే అయ్యో నన్ను ఇంతగా చూసారని ఒక పెద్దది బాక్స్ చేయించుకొని లోపల పెట్టుకొని చూసుకోరు. ఇవన్నీ అశాశ్వతమైనవే. గ్రహించుకొని జాగ్రత్తగా జ్ఞానంగా, అదే కదా ప్రభు చెప్పింది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె వివేకంగా జ్ఞానం తెచ్చుకొని ఏది నిజమైనదో, ఏది శాశ్వతమైనదో, ఏది పరిపూర్ణమైనదో, ఏది దేవుని చిత్తమైనదో, ఏది చేస్తే నీకు పరలోకములో ఫలముంటుందో తెలుసుకొని అదే చేయాలి. అవి చేయకుండా మనం లోకంలో చెత్తా చెదారంతా చేసుకుని సమయాన్ని పాడు చేసుకో. ఊరగా టైం దొరికితే పాడు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ లో షెడ్యూల్ పెట్టుకోండి. ప్రార్థన సమయం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. కుటుంబంలో నాకు ఎన్నో ఇబ్బందులు పరిస్థితులు వస్తా ఉంటాయి, వాటి కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టే సమయం పెట్టండి. సంఘం కోసం ప్రార్థన చేయండి. ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి. చిన్నపిల్లల కొరకై ప్రార్థన చేయండి. ఇంకా ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల కోసం
ఖాళీ సమయం ఉన్నవాళ్ళు, ఇంట్లో పనులు అయిపోయిన వాళ్ళు, అందరూ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, కూర్చొని ప్రార్థనలు చేయండి. అప్పుడు ఆ సమయం సద్వినియోగం అయినట్లు, అప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యములు జరిగించినట్టు. సమయాన్ని మనం సరిగా యూజ్ చేసుకోవట్లా, సైతాన్ని మాత్రం బాగా వాడుకుంటాడు. ఇటు తిరుగుతాం, అడు తిరుగుతాం, ఆ ఊరు వెళ్తాం, ఈ ఊరు వెళ్తాం, ఈ పని ఆ పని ఏమన్నా పనికొచ్చేయనా? ఆలోచించేయండి. వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఫోన్ చెవిలో పెట్టుకొని, లేకపోతే ఎన్నో చేస్తున్నాం నేను మీరు అందరం. అయితే వీటిలో పనికి వచ్చే ఎన్ని? దేవునికి సమయం ఇవ్వకపోవడం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. కొంచెం సమయమైన దేవునికి కేటాయిస్తే ఎంతో ఫలితం. ఆయన సన్నిధిలో గడిపిన ఒక్క నిమిషం కూడా వృధా కాదు. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం టేబుల్ మార్చుకోండి. లైఫ్ లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. యాకోబు బాధపడినట్లుగా జీవిత చివరి దశలో బాధపడకూడదు. మోషే జీవితంలో పాడైపోయింది, అయిపోయినంత వరకు అయిపోయింది. కానీ చివరి 40 ఏళ్ళు దేవుని కోసం బ్రతికాడు. మనకంత వయసు లేదు. మన జీవిత కాలం అంతా 120 సంవత్సరాలు ఈ రోజు ఎవరికి లేదు. సగమే, వాళ్ళలో సగమే. 60 గ్యారెంటీ లేదు, 60 గ్యారెంటీ లేదు. అందులో సగం అయిపోయింది. మన దేవుని కోసం బ్రతకొద్దా? ఇంకా ఇవి ఏవో కారణాలు చెప్పి దేవునికి దూరంగా ఉంటామా? ఉండాలా? ఎవరి కాలంలో చనిపోయిన ప్రభువును మాదిరికరంగా కలిగి బ్రతుకుదాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం ఓడిపోతా ఉన్నామనే యథార్థమైన సత్యాన్ని